లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈ రోజుకు మీ అందరికీ నేను అన్ని రకాల చెట్లు చూపించబోతున్నాను. సో ఈ చెట్లు ఆల్రెడీ ఒకసారి నేను వీడియోలో జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక వీడియో పెట్టాను కదండి. సో ఈరోజు అయితే మనం క్లియర్గా చూడబోతున్నాం. సో ముందైతే మీరు ఏం చూసారంటే అట్టికాయ చెట్టుని చూసారు. ఇప్పుడైతే ఇదిగోండి ఉసిరికాయ చెట్టు. సో ఇది ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ అన్నమాట. ఎంత పెద్దగా ఉన్నాయంటే చెట్లు ఇక్కడ ఆ కాలేజ్ నిండా చెట్లేనండి. ఎన్ని చూడండి, ఇదైతే జామ చెట్టు. జామకాయలు అయితే చాలా పిందెలు కూడా అయ్యాయి. సో అవి కనుక పెద్దది అయింటే కోసుకొని తినేద్దామా అన్నట్టు అనిపించింది అనమాట. సో ఎక్కడ చూసినా పిందెలే, అంటే ఇప్పుడిప్పుడే అవి కాయలు అవుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదిగోండి జామ చెట్టు, ఆ తర్వాత కొబ్బరి చెట్లు. ఎన్ని కొబ్బరి చెట్లు, మనకి ఇక్కడ లేని చెట్టు అంటూ లేదండి. సో అందుకనే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. మీకు ఎలాగైనా ఈ చెట్లు అన్నిటినీ కూడా చూపిద్దాము. చాలామంది చెట్లను పెంచుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇదేమో జిల్లేడు చెట్టు. సో ఇలాంటి చెట్టు ఎక్కడైనా కనిపిస్తే దగ్గరలోకి వెళ్ళొద్దండి. ఇవ్వండి, ఇవన్నీ కూడా అరటి చెట్లు అన్నమాట. ఎన్ని అరటి చెట్లు ఉన్నాయంటే అరటి ఆకులన్నీ తీసేసుకొని వెళ్ళిపోయి రోజు అందులో భోజనం చేద్దాం అనుకున్నాం. కానీ కాలేజ్ వాళ్ళు ఊరుకోరు కదండి, మనం అలా తెచ్చేసుకుంటే. సో చూసారా ఎన్ని అరటి చెట్లు ఉన్నాయంటే అబ్బాబ్బా, అస్సలు ఇందులో లేని చెట్టు అంటూ లేదండి. ఇది వచ్చేసి కుంట్లూరు దగ్గర అనమాట. ఆ ఏరియా అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది. అందుకని ఎట్లా అయినా ఒక వీడియో చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఎన్ని జామ చెట్లు, అరటి చెట్లు, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి టొమాటో చెట్టు, ఆ తర్వాత గోంగూర చూస్తున్నారు కదా, గోంగూర చెట్టు. ఆ పక్కన ఏంటంటే గాంధీ గారి విగ్రహము, అదేంటంటే గాంధీయన్ కాలేజ్. ఇది వచ్చేసి మనకి బురద వాటరు. దానికి ముందు మనది ఇదంతా కూడా వేరే లొకేషన్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ చూస్తున్నారు కదా. వంకాయలు రెడీగా ఉన్నాయి. ఇదేమో పండిపోయిన వంకాయ అనమాట. దాంతోపాటు వీళ్ళు ఒక స్టోన్లో ఇది పెట్టారండి ప్లాంట్. ఇదిగోండి వంకాయ చెట్టుని చూపిస్తున్నాను నేను మీకు. చూసారు కదా, ఇదైతే తెల్ల వంకాయ అనమాట. సో తెల్ల వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందులో టమాటాలు వేసి వండేసుకుంటే ఎంత బాగుంటుందో. ఎండి చేపలు కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే పండిపోయింది ఒక వంకాయ. సో ఈ వంకాయని తెచ్చుకొని గింజలు వేసేసుకుంటే మనకైతే మొక్కలు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఒక జామ చెట్టు, అలాగే సీతాఫలం చెట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంబూ ట్రీ. ఇందాక నేను మీకు బ్యాంబూ ట్రీ చూపించాను కదా, అదనమాట. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి వేప చెట్టు కదండి. వేప చెట్టు ఎంతో మంచిది. మరి ఇదేం చెట్టు నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే నేను మీకు గాంధీ గారి విగ్రహం చూపిస్తున్నాను. గాంధీయన్ కాలేజ్ ఒక పెద్ద స్టాచ్యూ అనమాట. ఇది చాలా, అంటే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఆ కాలేజీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందనమాట. ఆ తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా చిన్న చెట్లు. చూసారు కదా, గోంగూర. ఇది ఎర్ర గోంగూర కదండి. అబ్బా, కోసుకొని పప్పులు వేసుకుంటే ఎంత బాగుంటుందో ఎర్ర గోంగూర. ఆ తర్వాత టమాటా చెట్లు, కొత్తిమీర చెట్లు, ఎన్ని చెట్లు ఉన్నాయండి. అసలు ఇక్కడ నుంచి అసలు కదలబుద్ధి అవ్వలేదు. మాకైతే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. సో లాస్ట్ డే కదా అని చెప్పేసి ఇలా వీడియో తీసుకున్నాము. టొమాటో చెట్లు, సో కొన్ని కొత్తిమీర చెట్లు కూడా ఉన్నాయండి కింద. ఇది వచ్చేసి మనకు బ్యాంబూ ట్రీ అన్నమాట. అందులోనే సపోటా చెట్టు కూడా ఉంది. ఇదిగోండి బ్యాంబూ ఇట్లా ఉంటుంది. మంచి ఒక బ్యాంబూ ఇచ్చేస్తే బ్యాంబూ చికెన్ చేసుకోవచ్చు కదా, కానీ ఇవ్వరు. కాలేజ్ కదండి, అడిగితే కొట్టేస్తారు మనల్ని. ఇదిగోండి ఇదేంటంటే బ్లాక్ కలర్, అంటే మన ఇంకో వంకాయ ఉంటుంది కదా, అదే ఉన్నది. ఎన్ని కాయలు ఉన్నాయో అసలు కోసుకుందాం అనుకున్నాం, కానీ ఇంట్లో వాళ్ళు తింటారు కదండి, ఊరుకోరు కదా. మనం ఇలా తెచ్చేసుకుంటే దానివల్ల కొనుక్కోవడం బెటర్ కదా. సో చూసారు కదా నల్ల వంకాయలు. ఇందులో కూడా మంచిగా ఎండి చేపలు ఏదో ఒకటి వేసుకొని వండుకోవాలి. కాదా ఆ కాయ చిక్కుడుకాయలు, గోకరకాయలు